తమది పేదోడి ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్నిచ్చే ప్రభుత్వం అంటూ ఎక్స్లో వీడియోను పోస్ట్ చేశారు మంత్రి. దొరలకు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి కానీ వేదిక దిగిన తర్వాత వాళ్ళేమన్నారో వాళ్లకే గుర్తుండవని విమర్శించారు. హైదరాబాద్ పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి రెండో విడతలో కూడా ఇండ్లు ఇస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి జిహెచ్ఎంసి పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో ఉండే నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ